ఈ పథకాన్ని మార్చిన దానికి నిరసనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం 100 రోజులకు పెంచాలని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని ఆ చట్టాన్ని అదే విధంగా కొనసాగించడంతో పోరాటంతో యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పని లేని సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, నీళ్లు లేకుంటే ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి, చెరువులు పూడికలు తీయడానికి, కాలువలు దువ్వించుకోవడానికి, ఇది రైతాంగానికి గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే పద్ధతుల్లో పేదలకు ఉపాధి కలిగించే పద్ధతుల్లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి పథకం ఇది. ఈరోజు ఈ పథకంలో కొన్ని లోపాలున్నాయి, సరిదిద్దామనే పేరుతో ఈ చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగింది. చట్టాన్ని ఇది ఒక పథకంగా మార్చారు. రెండోది, మహాత్మా గాంధీ పేరును మార్చడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి మహాత్ముడిగా కీర్తింపబడుతున్నటువంటి మహాత్మా గాంధీ పేరును మార్చడం అంటే మహాత్మా గాంధీని చరిత్ర పుటల నుంచి తీసేయాలని చెప్పేసినటువంటి ప్రయత్నంలో కుటిల భాగం. రెండోది, గాడ్సే వారసులను సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు దానితో పాటు 125 రోజులు ఈ పథకాన్ని మెచ్చామని చెప్తున్నారు. ఇది కాగితాల వరకే పరిమితమైంది. ఇది రాష్ట్ర దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి పేదలకు పనిచ్చేటటువంటి పథకంగా మార్చారు. ఇది రాష్ట్రాలకు బరువుగా కూడా మార్చారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటి డబ్బులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకంలో 40% మీరు భరించాలని చెప్పేసి ఈ చట్టంలో ఈ పథకంలో మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు మన రాష్ట్రమే తీసుకుందాం. ఈ రాష్ట్రం 18 నెలల కాలంలో 2,80,000 రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఈరోజు వీరు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడానికే డబ్బులు లేవు. ఈరోజు ప్రారంభించినటువంటి స్కీమ్స్ ఏవి కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి, కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంది. సరిగా ఉద్యోగస్తులకు వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి మంగళవారము ఢిల్లీకి పోయి అప్పులు తెచ్చుకునేటువంటి పనిలో ఆర్థిక శాఖ మంత్రి నిమగ్నమై ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ గ్రామీణ ఉపాధి హామీ ఏదైతే మీరు మార్చారో ఉపాధి పథకాన్ని, రాష్ట్రాలపైన బరువు పెట్టారో, ఇది ఏ విధంగా ఈరోజు అమలవుతుందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాఫ్ట్వేర్ కంపెనీ